మీకు హిందుత్వం కరెక్ట్ ఉందా? హిందుత్వం కరెక్ట్ ఉందా? అసలు హిందుత్వానికి ప్రజాస్వామ్యానికి సంబంధం ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఇంకా ఇలా ఉంది. ప్రజాస్వామ్య దేశం కాబట్టి నువ్వు ఇంకా ఇలా మాట్లాడుతున్నావు. హిందుత్వం కోసం ఎవరు మాట్లాడారు? హిందుత్వం కోసం ఎవరు మాట్లాడారు? ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ అనంగలోనే యాంటీ హిందుత్వ అనేది ఎందుకు పోతుంది? ఎందుకు పోతుందంటే ఎందుకు పోతుంది? ఆ ప్రొటెస్ట్ లో ఏంటంటే నీట్ ఎగ్జామ్ కోసం పెట్టినప్పుడు స్టూడెంట్ కోసం మాట్లాడకుండా అల్లాని పొగడాలి. ఏదేమో పవడం తప్పులేదు, కానీ ఇక్కడ రాముడు ఏదో తప్పు చేసి మాట్లాడారు. అట్లానే యాంటీ హిందువులు తప్పుడు మాట్లాడారు. బీజేపీని హిందూ మతానికి ముందు పెట్టి మాట్లాడారు. ఇదంతా కరెక్ట్. అక్కడ నీట్ ఎగ్జామ్ కోసం మాట్లాడతాం, నీట్ ఎగ్జామ్ కోసం మాట్లాడు. మిగతా ఎందుకు మాట్లాడాలి చెప్పండి? భేదాలు ఎందుకు అవసరం? వాళ్ళకు పిల్లల కోసమే మాట్లాడాలి తప్ప మిగతా వేరే మతాల కోసం మాట్లాడే అవసరం ఏముంది వాళ్ళకి? నేను అదే చెప్తున్నా కదా, వాళ్ళు వచ్చింది ప్రొటెస్ట్ కోసం, నీట్ ఎగ్జామ్స్ కోసం. వాళ్ళు లీక్ అయిందని చెప్పి వాళ్ళు వచ్చారు. వాళ్ళు శాంతియుతంగా ప్రొటెస్ట్ చేసుకుంటున్నారు. విద్యార్థుల మీద మరి వాళ్ళు ఎందుకు చేయాలి? ప్రభుత్వం ఎందుకు చేయాలి? ప్రభుత్వం దాడి చేయలేదా? వాళ్ళు లారీతో బుక్ చేసుకుని తర్వాత లారీతో తీసుకొచ్చి ఫస్ట్ పోలీసు మీద దాడి చేస్తే తర్వాత పోలీసులు దాడి చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అక్కడ ప్రొటెస్ట్ చేయడానికి పర్మిషన్ లేదు. దానికేం చెప్తాను, ప్రొటెస్ట్ కి పర్మిషన్ లేదు. అక్కడ జంతర్ మంతర్లో మాత్రం ఇచ్చారు. ఎక్కడైతే పార్లమెంట్ ప్రొటెస్ట్ చేయడానికి పర్మిషన్ లేదు. లేకుండా ఎలా వస్తారు చెప్ప? పార్లమెంట్ శాంతియుతంగా ఎక్కడైనా చేసుకోవచ్చు చేయడానికి. దానికంటే ఒక ప్లేస్ ఉంటుంది. పబ్లిక్ ఏదైతే పబ్లిక్ వైలెన్స్ చేయకూడదు అది తెలుసు మీకు ఆర్టికల్ లో ఉంది. ఖచ్చితంగా ఉంది, ఖచ్చితంగా ఉంది. ఇది చూడన్న, ఇది శాంతియుతమా కాదు కాదు, ఇది శాంతియుతమా? ఇప్పుడు నువ్వు చెప్పావు కదా శాంతియుతంగా పోరాటం చేస్తున్న ఈ సన్నాసి వెధవలు ఈ చేతగాని దద్దమ్మ తిట్టకూడదు, తిట్టదామని మానసు వస్తుంది. ఇప్పుడు అన్న ప్రతి వీడియో విలేకరు కూడా ప్రతి ఒక్క భారతీయుని మీరు కదిలించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇదిగోండి చూడండి అమ్మా, ఇది శాంతియుతమా? చూడండి, ఇది శాంతియుతమా? ఇలాంటి చేతగాని సన్నాసి వదవులు ఆడపిల్లల మీద రక్షణగా ఇలా చేతులు వేస్తుంటే ఇది శాంతియుతం అంటారా? లేదు లేదు లేదు, మీరు చెప్పాలి. గవర్నమెంట్ లో సంవత్సరాలుగా హత్యలు జరుగుతున్నాయి. ఇప్పుడు దీని గురించి చెప్పండి. గవర్నమెంట్ మాది, గవర్నమెంట్ మాది ఉండండి. మా సెంట్రల్ గవర్నమెంట్, మా ప్రధానమంత్రి, మా నరేంద్ర మోదీ గారు, మా దేశం, ఓకేనా? మా దేవుళ్ళు, మా గుడ్లు. అన్నా ఒక నిమిషం ఆగనా, అన్నా ఒక నిమిషం ఆగాగు ప్లీజ్, ఒక్క నిమిషం. మా గుడ్లు, మా దేశం, మా ప్రధానమంత్రి, మా ఇది, మా సైన్యాలు. గుడికి దేశానికి సంబంధమే ఉంది. అసలు గుడికి దేశానికి సంబంధమే ఉంది. హిందూ గురించి గుడికి దేశానికి సంబంధమే ఉంది. ప్రజాస్వామ్యానికి కుంకుమకి సంబంధమే ఉంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎందుకు వచ్చాడు? బొట్టు పెట్టుకున్నాడు, కండ వేసుకున్నాడు, రెచ్చగొడుతున్నా అన్నారు కదా. ఖచ్చితంగా అదే జరిగేది, అదే జరిగేది. పవన్ కళ్యాణ్ కులాన్ని రెచ్చగొట్టాడన్నా చూపియాలి. ఇప్పుడు మీరు నాకు పవన్ కళ్యాణ్ కులాన్ని రెచ్చగొట్టాడు చూపియండి నాకు. ప్రతి ఒక్కరు బీజేపీ పార్టీకి ఏమైనా కమ్ము కట్టుకుని పోతామనుకున్నారా ఏంది? కొడుకులకు గుణపాలు పెట్టి గుచ్చితే దిగాల కింద నుంచి పైదాకా. అవసరం లేదు, వెళ్ళి మీరు సపోర్ట్ చేసుకోండి సార్. ఇదిగోండి ఇలాంటి వాళ్ళని పెట్టి జనాల్లో చైతన్యం తీసుకోవద్దు అని మాట్లాడుతున్నారు వాళ్ళు. మీకు అర్థం అవుతుందా? ఒక ఏరియాలో ఇలాంటి వ్యక్తుల్ని పెట్టి మిమ్మల్ని లేకుండా మీరు ఎలా మాట్లాడతారు? ఇక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా ఒక ఆడపిల్ల నేనెవరో తెలుసా? నీకు ఆడపిల్ల మీద నేనెవరో తెలుసా కదా? ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఈయనకి తెలియదు ఆడపిల్ల మీద. కాక్రోచ్ పార్టీ, కాక్రోచ్ చెప్పండి చెప్పండి. కాక్రోచ్ పార్టీ అనేది నేను మీలాగే ఆన్లైన్ లో చూడటం తప్ప నేను ఎవరిని కలవలేదు, ఎవరికి మెసేజ్ పెట్టలేదు. కాకపోతే రాజకీయ విప్లవం కోసం వాళ్ళు ఏంటంటే కొన్ని సిద్ధాంతాలు ఎంచుకున్నారు. మనం ఏంటంటే ఈ ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు రౌడీలు, గుండాలు, భూ కబ్జాలు చేసేవాళ్ళు, అవినీతి పరులు రాజకీయాల్లో ఎక్కువ మందికి వస్తున్నారు. దీని ప్రక్షాళనలో భాగంగా సిజేపీ అనేది ఒక స్టాండ్ తీసుకుంది. ఆ స్టాండ్ తీసుకుంటే దేశం మారాలి కాబట్టి, ఖచ్చితంగా మారాలి కాబట్టి ప్రతి ఒక్కడు ఆ భావజాలం ఉన్నవాడు కరెక్ట్ అవుతాడు. నేను కూడా అలానే కరెక్ట్ అయినా. నేను ఎవరు ఏ జనాన్ని తీసుకొచ్చారండి? ఎవరు తీసుకొచ్చారు? వాళ్ళకి సపోర్ట్ గా పంజాబ్ నుంచి సిక్కులు వచ్చారు. వాళ్ళ భావజాలు మంచిగా లేవని చెప్పి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవని చెప్పారు. నీట్ ఎగ్జామ్ అయిపోయింది, రిజల్ట్ వచ్చేసినాయి. జరిగిన పిల్లలకి అన్యాయం జరిగింది, వాళ్ళకి సపోర్ట్ చేస్తామని కేంద్రం ప్రకటించింది. దాని తర్వాత వచ్చి ఇప్పుడు ఆ మంత్రిని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి వీళ్ళంతా ఎందుకు తీసుకురావడం? ఇదంతా న్యాయమేనంటారు మీరు? ఇంత అల్లరి చేయడం, అంతా అయిపోయిన తర్వాత చేయడం న్యాయం అంటారా చెప్పండి?
వాళ్ళు కూడా సంబరాలు చేసుకున్నారు, జాయిన్ అయిపోయారు పిల్లలు. ఇప్పుడు ఇది దీని గురించి చేయడం ఎంత మట్టి ధర్మం మీరే చెప్పండి. ఇప్పుడు వాళ్ళకి పరీక్షలు పేపర్ లీక్ కాకుండా వాళ్ళకి ఏ సమస్య లేకుండా ఢిల్లీ మా జంతర్ మంతర్ దగ్గర కూర్చున్నారా? ఎప్పుడు జరిగింది సార్ అది? ఎప్పుడు అది కూర్చున్నారా? అయిపోయింది కదా. తప్పు జరిగింది. ఆ. ఆల్రెడీ ప్రభుత్వం మళ్ళీ రీకండక్ట్ చేసింది ఎగ్జామ్ అయితే Result రిజల్ట్ కూడా కూడా వచ్చిన వచ్చేసింది. తర్వాత ఈ గొడవ చేయాల్సిన అవసరం ఏముంది? అవసరమైంది చెప్పండి, ఇది దాని గురించి ఎందుకు చెప్పండి. అది ఒక విషయం ఆ. చెప్పండి. వాళ్ళు ఖచ్చితంగా సిజేపీ పార్టీ అనేది అభిజిత్ అనేది వాడు ఎప్పటి నుంచో ఏంటంటే ఇంత ముందు ఆపులో పార్టీలో పనిచేశాడు, అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన వాడు. కొన్ని సిద్ధాంతాలు వాళ్ళు పట్టుకొని ప్రజాస్వామ్యంలోకి వచ్చారు. ఇప్పుడు విద్యార్థుల తరపున వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. చేయనియండి, మంచిదే కదా. మంచిదే. ఆ. అదే పంజాబ్ లో దానికి ఏమైంది? అదే పంజాబ్ యాంటీ హిందుత్వ ఏంటి? మీరు చెప్పింది రైటే. అన్న, ఒక్క నిమిషం. ఆహా, హిందుత్వం ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు బీజేపీ కాక్రోచ్ జనతా పార్టీ అనుకుంటే యాంటీ హిందుత్వ అని పెట్టడం ఏంటి? యాంటీ హిందుత్వ ఏంటి? నాకు అర్థం కాదు. తప్పదు అది. అంటే యాంటీ హిందుత్వం అంటే మీరు చెప్పినట్టు అక్కడ మాట్లాడే హిందువుల కోసమే. అక్కడ వాళ్ళు మాట్లాడే మేరా ల్యాండ్ మేరా మర్జీ ఆ ప్రకాష్ అవి రాజ్ ఏం దాంట్లో మాట్లాడారు? రావడం. భారతదేశానికి ప్రకాష్ రాజ్ ప్రధానమంత్రిని చూడటం. ఈయన ప్రకాష్ రాజ్ గారిని సపోర్ట్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నాడు. అవును. ఎంత గొప్ప, నిజంగా ఉమ్, మంచి చెడు ఆలోచించి మాట్లాడాలి సార్. ఖచ్చితంగా. ఆయన సంపాదనలో ఎంతో సహాయం చేశాడు, ఎంతో మందికి సహాయం చేశాడు. ఆయన మనస్తత్వం ఏంటి, ఆయన జీవిత ప్రయాణం ఏంటి, ఆయన ఏ రకంగా మొదలయ్యాడు, ఏ రకంగా చేస్తున్నాడు అనేది ఎవరి కూడా ఎవరి గురించి గుర్తుంచుకుంటా. ఎవరి పవన్ గురించి? కళ్యాణ్ గారి గురించి. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడదామా? నేను మాట్లాడాలా? మాట్లాడండి, మాట్లాడండి, మాట్లాడతాం, మాట్లాడండి. జనసేన పార్టీ ఎట్లా పుట్టిందో తెలుసా? ఎలా ఉంటుంది? జనసేన పార్టీ సిద్ధాంతాలు ఏంటో తెలుసా? ఏంటి? నేను చెప్పనా? మీరే చెప్పండి. జనసేన మొదట జనసేన పార్టీ ఇలా మీరు జనసేన గురించి ఆయన చెప్తాడు, బీజేపీ గురించి ఆయన చెప్తాడు. మాట్లాడండి. మాట్లాడండి. ఏం మాట్లాడతారు మీరు? ఏం మాట్లాడతారు చెప్పండి. జన మాట్లాడండి. ఇప్పుడు మీరు చెప్తున్న సిద్ధాంతం